ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్ణయించి చేయించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ సభా సరస్వతి నమః సభాముఖంగా అందరికీ నమస్కరిస్తూ, మనం ఎందుకు సమావేశం అయ్యాము, దీనికి రిఫరెన్స్ ఏంటని మనం అనంతావై వేదాహ, వేదములలో అనంతమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఆ వేదములను విభజించారు. ఆ విభజించిన వేదములలో కృష్ణ యజుర్వేదములో తైత్తిరీయ ఆరణ్యకం నుండి సూర్య ఉపనిషత్తులో బణ్ పురాణము నుండి ఈ సూర్యుడి తాలూకా ప్రాశస్త్యము ఉన్నది. 33 కోట్ల దేవతలలో అందరూ సూక్ష్మ రూపులే. ఒక్క సూర్య భగవానుడు మాత్రమే ప్రత్యక్ష నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు సృష్టి చేయడానికి, వెలుగును ఇవ్వడానికి, ఆహారాన్ని ఇవ్వడానికి సూర్య భగవానుడిని పంపించాడు. మనం చూస్తున్న ఈ సూర్యుడు, భూమి, చంద్రుడు, ఈ 3 ముఖ్య గ్రహాలు మనం చూస్తున్నవి, చూడనివి 6 కలిపి ఈ 9 ఒక సౌర కుటుంబం. ఇటువంటి సౌర కుటుంబములు ఈ అనంత విశ్వంలో అనంతంగా ఉన్నాయి. ఇక సూర్యుడి మూలాన్ని లాభములు ఏమిటంటే మీకు అందరికీ తెలుసు. ఆహారమే కాకుండా మరి మన లెవెల్లో చూస్తే ఈ రోజున డి విటమిన్ డెఫిషియన్సీకి సూర్యకాంతి శరీరం మీద పడకపోవడమే ఒక ఉదాహరణ. మనం త్రాగే నీళ్లు రావడానికి ముఖ్య కారణం సూర్యుడు. పనికిరాని సముద్రంలో ఉన్న నీరును మరిగించి ఆవిరిగా చేసి మేఘములలో పెట్టి తన కాంతిని చంద్రుడి మీదకి ప్రసరింపజేసి చంద్రకాంతితో ఆ నీటిని ఆయుర్వేద నీటిగా, ఔషధములతో కూడిన నీటిగా చేసి మీద నుంచి మనకు కురిపించడానికి మూల కారణం సూర్యుడు. అటువంటి ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు మన ఋషులు ఈ సూర్యుడు ఆరోగ్య ప్రదాత కనుక ఈ సూర్య నమస్కారములు అనేవి కూడా మనకి ఇవ్వడం జరిగినది. ఈ సూర్య నమస్కారములు ఇందులో 12 ఆసనములు ఉంటాయి. మీకందరికీ తెలుసు, చూసే ఉంటారు. ఇది ఒక విధానంగా మనకి ఇక్కడ మెయిన్ స్టేజ్ మీద ప్రదర్శించడం జరిగింది. అందరికీ ఆ పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సూర్య నమస్కారములు మల్టీపర్పస్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మీరు అందరూ చూశారు, ఎంత మంచులో కానీ 10 రోజులు వాకింగ్కి వెళ్తే మీకు ఏమవుతుందో నేను చెప్పక్కర్లేదు. ఎవరి ఇంటిలో వాళ్ళు మీరు పరుచుకున్న మ్యాట్ అంత స్థలం మీద 12 సూర్య నమస్కారాలు 6 నిమిషములలో కానీ, 6 సూర్య నమస్కారములు 3 నిమిషములలో కానీ చేయగలిగితే మీ శరీరంలో ఉండే 72,000 నాడులలో మలినాలు పోయి ఆ సౌర శక్తి, సోలార్ ఎనర్జీ ప్రవేశించి మనం రోగరహితులం అవుతాం. రోగము అంటే కేవలం శరీరానికే కాదు, ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అనే 3 భవరోగములని అంటారు. మళ్ళీ ఆది భౌతికము అంటే ఈ ఫిజికల్ బాడీ, మనం చేస్తున్న అన్ని వ్యాయామములు, ఎక్సర్సైజులు, వాకింగ్లు అన్నీ కూడా కేవలం శరీరానికి మాత్రమే. మహా అయితే కాళ్ళు, చేతులు, ఊపిరితిత్తులకి మాత్రమే. కానీ సూర్య నమస్కారములలో ప్రణవము, బీజాక్షరము, మంత్రము, చక్రధ్యానము, బంధత్రయము, భావనాపూరితంగా ప్రాణాయామ సహితంగా ఎప్పుడు ఏ ఆసనంలో గాలి పీల్చాలి, ఎప్పుడు ఏ ఆసనంలో గాలి వదలాలి,
ఆ బీజాక్షరములతో మన శరీరంలో ఉండే గ్రంథులు సైంటిఫిక్గా యాక్టివేట్ అవుతున్నాయని పరిశోధనలలో తేలినటువంటి విషయం. ఇప్పుడు మనం అప్పుడే మన భారతదేశం విశ్వానికి గురువు ఒకప్పుడు, కొంతమంది పరిపాలనలో పోయినా మళ్ళీ అక్కడ చేరడానికి సాంకేతికంగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2015 నుంచి 2024 డిసెంబర్ 21 నుంచి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ విషయం మీకు తెలుసు. త్వరలో ఈ ఆరోగ్యానికి ఏ మందులు పనిచేయవు, ఒక్క సూర్యకిరణాలు, సూర్యుడిని ఆరాధిస్తేనని ఏదో ఒక రోజున ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సూర్య నమస్కారముల దినోత్సవాన్ని కూడా జరుపుతుంది. అది భారతదేశం యొక్క గొప్పతనం, విశ్వగురు స్థానం యొక్క భారతదేశం. ఇది ఋషులు అందించిన జ్ఞానం. ఇక మన శరీరం అంటే మనకి తెలిసింది కాళ్ళు, చేతులు, పైకి కనిపిస్తున్న పంచ జ్ఞానేంద్రియముల గురించి మనకి తెలుసు, పంచ కర్మేంద్రియముల గురించి మనకి తెలుసు. ఇవి బయటికి కనిపిస్తున్నవి, కంటికి కనిపించకుండా శరీరంలో ఉన్న పనిచేస్తున్నవి. థైమస్ గ్లాండ్ అయిన గుండె, ఊపిరితిత్తులు తెలుసు. విసర్జక అవయవాలైన మలమూత్రాలు విసర్జించే ద్వారాలు తెలుసు. డైజెస్టివ్ గ్లాండ్స్, జీర్ణ గ్రంథులు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇదే రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రథసప్తమి మీకు తెలుసు, మీకు అందరికీ. దయచేసి ఆర్గనైజ్డ్ మేనర్గా కూర్చోండి. అక్కడ ఆ సెంటర్లో ఇంక జిగ్జాగ్గా ఉంది, అక్కడ బ్యాగులు తీయండి. దయచేసి అక్కడ బ్యాగ్స్ తీసేయండి. వాటర్ బాటిల్స్ తప్ప బ్యాగ్స్ ఉండకూడదు. అక్కడ గన్నీ బ్యాగ్ ఒకటి ఉంది, మేడం గారు ఎవరిదారు సైడ్కి పెట్టించండి. గన్నీ బ్యాగ్స్, ఇంకా కొంతమంది గన్నీ బ్యాగ్స్ ఇంకేవో పెట్టారు. అవి మనకి ఆ ఫొటోస్ తీసి షూట్ చేసినంత నీట్గా కనబడవు కాబట్టి దయచేసి సైడ్కి పెట్టుకోండి. మీ చెప్పల్స్ సైడ్కి పెట్టండి, కాస్త దూరంగా, ఎదురుగా ఉంచొద్దు. చెప్పల్స్, బ్యాగ్స్ కూడా కాస్త సైడ్కి పెట్టుకోండి. చెప్పల్స్ ఇక్కడ ఎదురుగా ఎవరో పెట్టారు, దయచేసి రిమూవ్ చేశారు. లోపల సెంటర్ పెట్టుకోండి. ఏంటమ్మా ఆర్డర్లో పెట్టండి, ఆర్డర్ పెట్టుకోండి. ఈ లెవెల్ దయచేసి ఆ చెప్పల్స్, బ్యాగ్స్ సైడ్కి పెట్టుకోండి, కనబడకుండా. సెంటర్లో పెట్టద్దు. చెప్పల్స్, బ్యాగ్స్ సెంటర్లో పెట్టద్దు. ఇంకా బ్యాగ్, మేడం గారు వరకు బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాగులు దయచేసి అలాగే మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ వారు ఆ పబ్లిక్ ఉపయోగించుకోవచ్చు.
అమ్మ మీరు మీరు ఎవరో మరి నేను అబ్జర్వ్ చేసా, దయచేసి ఇది ఆ ముందు వరుస ఖాళీ విడిచిపెట్టండి. మాకు చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సెంటర్లో ఎదురుగా ఎవరు బ్యాక్ స్టేజ్ 1 వెనక చాలా మంది నిలబడి ఉన్నారు. స్టేజ్ 1 లెఫ్ట్ రైట్ సైడ్ ఇంకా చాలా మంది నిలబడే ఉన్నారు. దయచేసి కూర్చోండి, నా మాట వినండి. దయచేసి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కూర్చోండి. క్యూ లైన్ ఒక వరుస క్రమం ఉండాలి, చూడగా స్ట్రైట్ గా కనిపించాలి. మీరు ఇంకా క్యూ లైన్ ఫామ్ అవ్వాలి. సెకండ్ లైన్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి లైన్ ఇంకా క్యూ లైన్ లేదు అక్కడ. వారు మీరు ఆర్గనైజ్డ్ మ్యాన్గా కూర్చోలేదు. రైట్, స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా వెనక వైపు మనకి ఆర్గనైజ్డ్ మేనర్గా లేదు. స్టేజ్ 1లో ఉన్నటువంటి పిల్లలు ఇంకా నిలబడి ఉన్నారు. స్టేజ్ 1లో స్టేజ్కి కుడివైపు ఉన్నటువంటి యోగా డెమోన్స్ట్రేటర్ చెప్తున్నానమ్మా. స్టేజ్కి ఎడమవైపు ఉన్నవారు, స్టేజ్కి ఎడమవైపు యోగా డెమోన్స్ట్రేటర్. కేవలము దేహస్థితి అనుకుంటున్నాం, కానీ దేహములో మనకి కనిపిస్తున్నవి పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములే బయటికి కనిపిస్తున్నాయి. అంతఃకరణ చతుష్టయములు అని మనస్సు, బుద్ధి, చిత్తము, గ్రంథులు, మల విసర్జక అవయవములకైతేనేమి, సంతాన ఉత్పత్తి గ్రంథులకైతేనేమి తెలియపరుస్తున్నాం. ఇక ఈ భౌతిక శరీరం స్థూల శరీరం అంటాం. సూక్ష్మ శరీరము అంటే మనస్సు, కారణ శరీరము అంటే ఆత్మ, మహాకారణ శరీరము అంటే పరమాత్మ. జీవాత్మ పరమాత్మతో కలిస్తేనే జన్మరాహిత్యం వస్తుంది. ఆ జన్మరాహిత్యం రావాలి అంటే అందరూ కూడా సూర్య నమస్కారాలు మాత్రమే సాధన చేస్తే జన్మరాహిత్యం వస్తుంది అని చెప్తూ ఇప్పుడు సూర్య నమస్కారములు వేయడానికి మరొకసారి మీరందరూ చూడండి. ఒక 2 నమస్కారములు ఈ ఎలా ఉన్నాయో ఆ విధంగా స్టేజ్ మీద ఉన్నవాళ్ళు చేసి చూపిస్తారు, చూడండి. తర్వాత ప్రార్థనతో ప్రారంభిస్తాం. 11 హస్త ఉత్తానాసన, 12 ప్రణామాసన, చేతులు క్రిందికి దించి విశ్రాంతిగా నిలబడతారు. ఈ విధంగా ఈ 12 భంగిములు మనకి యోగా రీసెర్చ్ సెంటర్, స్వామి వివేకానంద యోగా రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇచ్చినది మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు అందరం కూడా చేద్దాము. ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ. వీళ్ళంతా ప్రత్యక్ష దైవములు. మరి యొక్క ప్రత్యక్ష దైవమే శ్రీ సూర్యనారాయణ మూర్తి వారు. వారి గాయత్రి మంత్రం విందాం. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నః ఆదిత్య ప్రచోదయాతు.
అందరూ కళ్ళు తెరిచి వేదిక మీద చూస్తూ 12 అందరూ నమస్కార ముద్రలోకి రండి. నెంబర్ 2 గాలి పీలిస్తూ హస్త ఉత్తానాసన, ఆ చేతుల్ని చూడండి. నెంబర్ 3 గాలి వదులుతూ పాదహస్తాసన, చేతులు కాళ్ళకి తగిలించండి. నెంబర్ 4 కుడి కాలు వెనక్కి పట్టుకు వెళ్ళండి, అశ్వ సంచాలాసన. నెంబర్ 5 ఎడంకాలు కూడా వెనక్కి పట్టుకు వెళ్ళి దండాసన. నెంబర్ 6 అష్టాంగ నమస్కారాసన. నెంబర్ 7 భుజంగాసన, పైకి లేవాలి గాలి పీలిస్తూ. నెంబర్ 8 పర్వతాసన, గాలి బంధించాలి. నెంబర్ 9 కుడికాలు ముందుకు తెస్తూ అశ్వ సంచాలాసన. నెంబర్ 10 ఎడంకాలు కూడా ముందుకు తెచ్చి పాదహస్తాసన. నెంబర్ 11 గాలి పీలిస్తూ హస్త ఉత్తానాసన. గాలి వదులుతూ నమస్కారాసన. చేతులు దించండి, 1-2 శ్వాసలు తీసుకోండి. ఇది ఒక సూర్య నమస్కారం. నెంబర్ 8 సీటు పైకి లేపి తల కిందికి దించి గాలి బంధించి మేరు పర్వతాసన. నెంబర్ 10 మరల ఎడంకాలు ముందుకు తెస్తూ అశ్వ సంచాలాసన. నెంబర్ 11 గాలి పీలిస్తూ పాదహస్తాసన. గాలి పీలిస్తూ 2 చేతులు పైకెత్తి హస్త ఉత్తానాసన. 12 ప్రణామాసన. చేతులు దించండి, 1-2 శ్వాసలు విశ్రాంతి తీసుకోండి. 3వ నమస్కారం వేద్దాం. మరల నమస్కార ముద్ర. నెంబర్ 2 అశ్వ సంచాలాసన. ఎడంకాలు కూడా వెనక్కి పట్టుకు వెళుతూ భుజ దండాసన. అష్టాంగ నమస్కారాసన. భుజంగాసన. మేరు పర్వతాసన. కుడికాలే ముందుకు తెస్తూ అశ్వ సంచాలాసన. ఎడంకాలు కూడా ముందుకు తెస్తూ పాదహస్తాసన. గాలి వదులుతూ గాలి పీలిస్తూ హస్త ఉత్తానాసన. గాలి వదులుతూ ప్రణామాసన. చేతులు దించండి, 1-2 విశ్రాంతి శ్వాసలు తీసి. నెంబర్ 2 గాలి పీలిస్తూ హస్త ఉత్తానాసన. నెంబర్ 3 పాదహస్తాసన, గాలి వదులుతూ. నెంబర్ 4 ఎడంకాలు వెనక్కి పట్టుకు వెళుతూ అశ్వ సంచాలాసన. 2వ కాలు కూడా వెనక్కి పట్టుకు వెళుతూ భుజంగాసన. దండాసన. అష్టాంగ నమస్కారాసన. గాలి పీలిస్తూ భుజంగాసన. మేరు పర్వతాసన. 1 కాలు ముందుకు తెస్తూ అశ్వ సంచాలాసన. పాదహస్తాసన. హస్త ఉత్తానాసన. ప్రణామాసన. చేతులు దించి 1-2 శ్వాసలు విశ్రాంతి తీసుకోండి. నంబర్ 6 అష్టాంగ నమస్కారాసన. నంబర్ 7 భుజంగాసన. నంబర్ 8 పర్వతాసన. నంబర్ 9 కుడికాలే ముందుకు తెస్తూ అశ్వ సంచాలాసన. ఎడంకాలు కూడా ముందుకు తెస్తూ పాదహస్తాసన. గాలి పీలిస్తూ హస్త ఉత్తానాసన. గాలి వదులుతూ ప్రణామాసన. చేతులు దించి విశ్రాంతి. సంచాలాసన. కుడికాలు కూడా పట్టుకెళుతూ దండాసన. అష్టాంగ నమస్కారాసన.
గాలి పీలిస్తూ భుజంగాసన, గాలి బంధిస్తూ పర్వతాసన, గాలి వదులుతూ ఎడంకాలే ముందుకు తెస్తూ అశ్వసంచాలాసన. నంబర్ 10 పాదహస్తాసన, గాలి పీలిస్తూ హస్త ఉత్తానాసన. నంబర్ 12 ప్రణామాసన. ఉంటే లక్షల ఖర్చు పెట్టే వైద్యం తగ్గుతుంది, ప్రభుత్వానికి కూడా తగ్గుతుంది. ఎక్సర్సైజ్ తర్వాత రిలాక్సేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కళ్ళు తెరవద్దు, మీ చెవులతో ఈ అమృతాసన సలహాలను సూచనలు పాటించండి. నా తల, కాళ్ళు, చేతులు, మొండెము, గుండెలు సమతుల్యమైన ప్రదేశంలో ఉన్నవి. 6 నమస్కారములలో 72 ముద్రలు వేయడం మూలాన్ని ప్రాణాయామ సహితంగా నా 72,000 నాడులలో ఉన్న మలినములన్నీ కదిలి కరిగి వాయు రూపంలో గాలి వదులుతున్నప్పుడు, ద్రవ రూపంలో మూత్రాశయమునకు, మల రూపంలో ఘన పదార్థాలు పోయి నా శరీరంలోనికి శుద్ధిపడిన 72 నాడులలోనికి అనంతమైన సూర్యశక్తి ప్రవేశిస్తున్నది. 2 హస్తరేఖలు ఆకాశం వైపు ఉండాలి. 2 కాళ్ళు ప్రక్కకి వదిలి ఉండాలి. ఏ అవయవము మీద బిగింపు కానీ పట్టు కానీ ఉండకూడదు. కళ్ళు మూసుకొని ప్రసన్న వదనంతో సాక్షిభూతులుగా మీ శ్వాసను గమనించండి. గాలి పీల్చుతున్నప్పుడు మనకు తెలిసిన ఆక్సిజనే కాకుండా శివాంశం అయిన ప్రాణవాయువు లోపలికి వెళుతున్నది. కనుక నా ఛాతీ పొంగుతున్నది. గాలి వదిలినప్పుడు కార్బన్ డయాక్సైడ్, బొగ్గు పులుసు వాయువు బయటకు పోవడానికి నా ఛాతీ పొట్ట కండరాలు పొంగుతున్నవి. ఒక సాక్షిభూతులుగా పూరకము అంటే ఇన్హిలేషన్, గాలి లోపలికి వెళుతున్నప్పుడు వ్యాకోచిస్తున్న ఛాతీ కండరాలు గమనించండి. గాలి వదులుతున్నప్పుడు ఆసనంలాగా కుడివైపుకు తిరగండి. రైట్ హ్యాండ్ సైడ్. కుడి చేతిని తలదిండు వలె పెట్టుకోండి. ఎందుకంటే ఎడమ వైపులో గుండె ఉంటుంది కనుక ఎడమ వైపు తిరగకూడదు. 2 మోకాళ్ళు వెనక్కి మడవండి. ఫోల్డ్ బ్యాక్ నీస్. మీ ఎడమ చేతిని ముందుకి హృదయం ప్రక్కగా నేల మీద పెట్టుకోండి. ఎడమ చేతిని నేల మీద. ఎడమ అరచేయి వేళ్ళతోటి కుడి మోచేయి సహాయంతో లేచి కూర్చోండి. అప్పుడే కళ్ళు తెరవద్దు. స్టేజ్ వైపు తిరగండి కళ్ళు మూసుకొనే. ఒక్కసారి 2 చేతుల్ని రబ్ చేయండి. అమృతాసనంలో లభించినటువంటి సౌర శక్తిని మన కళ్ళల్లోనికి ఎప్పుడైనా అభయవర్ర హస్తాల్లో ఉన్న విశ్వశక్తిని మన కళ్ళల్లోకి ప్రవేశపెట్టుకొని ఉదయం లేచేటప్పుడు ఒక దైవ ప్రార్థనని చేసుకోవడం. ఇక ముఖ్యమైనటువంటిది శారీరక వ్యాయామం అయిన తర్వాత ప్రాణాయామము. దాని పేరే ప్రాణము. ఇది ఎక్కడ దొరకదు, ఒక్క పరమేశ్వరుని దగ్గర తప్పించి. ఆక్సిజన్ మాత్రం దొరకవచ్చు మీకు, కానీ ప్రాణం దొరకదు. ఆ ప్రాణాన్ని ఎలాగ మన శరీరానికి అందివ్వాలనేది చేసేదే సులభ ప్రాణాయామం అని ఒక 3 రౌండ్లు ఇప్పుడు చేస్తున్నాం. దీని పేరు సులభ నాడీ శోధన ప్రాణాయామ. అంటే మనకు 2 ముక్కు రంధ్రాలు ఉన్నాయని తెలుసు, కానీ ఎందుకు ఉన్నాయో ఋషులు మాత్రమే కనుగొని చెప్పినది. సమతుల్యమైన ఆరోగ్యం గురించి అందరూ కుడి చేతిని తీయండి. ఈ విధంగా హస్తముద్ర పెట్టండి. బొటకన వేళ్ళు ఒకటి, చూపుడు వేళ్ళు మధ్య వేళ్ళు కలిపి ఉండాలి. ఉంగరపు వేలు చిటికిన వేళ్ళు కలిపి ఉండాలి. ఈ కుడి చేతిని కుడి నాసికారంధ్రాన్ని మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి.
ఎడమ నాసికా రంధ్రం ద్వారా గాలి పీల్చండి. మనస్సును శిరస్సు మీదకు పట్టుకు వెళ్ళండి. ఎడమ నాసికను మూసేయండి. కుడిని తెరిచి కుడి ద్వారా గాలి వదలండి. నో చేంజ్. కుడి ద్వారా గాలి పీల్చండి. కుడి నాసికా రంధ్రాన్ని ముయ్యండి. ఎడమని తెరిచి ఎడమ ద్వారా గాలి వదలండి. ఇది 1 రౌండ్. సెకండ్ రౌండ్, ఎడమ ద్వారానే గాలి పీల్చండి. ముక్కు రంధ్రాన్ని మార్చి కుడి ద్వారా గాలి వదలండి. కుడి ద్వారానే గాలి పీల్చండి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమని తెరిచి గాలి వదలండి. సెకండ్ రౌండ్ అయింది. నో చేంజ్. ఎడమ ద్వారానే గాలి పీల్చండి. ఎడమను మూసి కుడి ద్వారా గాలిని వదలండి. ఒక భావన, ఎంత భావం తద్భవతి. నేను ప్రాణాయామం చేశాను. ఆక్సిజన్తో పాటు అద్భుతమైన ప్రాణశక్తి వాయు రూపంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ద్రవ రూపంగా మారి గుండెల నుంచి నా 72,000 నాడుల మూల మూలలలోనికి, కణ కణములలోనికి, నర నరములలోనికి, రోమ రోమములలోనికి వెళుతున్నది అని ప్రసన్న వదనంతో 2 చెక్కిళ్ళు సడలించి చెక్కిలిపై చిల్లిలిపడి నవ్వుతూ మీ కనుబొమ్మల మధ్య వెలుగుతున్న ఒక దివ్యమైన కాంతిని ఊహిస్తూ, భావిస్తూ, దర్శిస్తూ హరి ఓం. కళ్ళు తెరవండి. విశ్రాంతిగా ఉందా? వెన్ను నిటారుగా పెట్టుకుందాం. భుజాలు వదులుగా పెట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఒక చక్కటి చిరునవ్వు ముఖం మీద. విశ్రాంతిగా ఉందాం. 2 అరచేతులు మీ మోకాళ్ళ మీద, అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి. దీర్ఘమైన శ్వాస పీల్చుకుందాం. నెమ్మదిగా విడిచిపెట్టేద్దాం. ఇంకో దీర్ఘమైన శ్వాస పీల్చుకుందాం. నెమ్మదిగా విడిచిపెట్టేద్దాం. ఈ చుట్టుపక్కల వాతావరణంలో శబ్దాలు గమనించండి. మాటలు, వెహికల్స్ చేసే శబ్దాలు, పైన డ్రోన్ చేసే శబ్దం. ఈ శబ్దాలన్నింటినీ అంగీకరించండి. Be in harmony with all the sounds around you. దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. నెమ్మదిగా విడిచిపెట్టేద్దాం. శరీరాన్ని గమనిద్దాం. కుడి పాదం, దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. విడిచిపెట్టేద్దాం. కుడి మోకాలు, కుడి తొడ, దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. విడిచిపెట్టేద్దాం. ఎడమ పాదం, సోలార్ ప్లెక్సస్, సూర్యుడితో కనెక్ట్ అయిన ఆ మణిపూరక చక్రం అక్కడే ఉంటుంది. ఆ సోలార్ ప్లెక్సస్ ద్వారా ఆ సూర్యుడి అనంతమైన శక్తి మనకి అందుతూ ఉంటుంది. ఆ లేలేత సూర్యకిరణాలు మీ నాభి ద్వారా మీ శరీరం అంతా ప్రసరిస్తున్నట్టుగా భావించండి. దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. నెమ్మదిగా విడిచిపెట్టేద్దాం. ఛాతి భాగము గమనించండి. కుడి భుజము, కుడి మోచేయి, మొత్తం కుడి చేయి. దీర్ఘమైన శ్వాస పీల్చండి. విడిచిపెట్టండి. ఎడమ భుజము, ఎడమ మోచేయి, మొత్తం ఎడమ చేయి. దీర్ఘమైన శ్వాస పీల్చండి. విడిచిపెట్టండి. కంఠము, ముఖము, తల పై భాగం. దీర్ఘమైన శ్వాస పీల్చండి. విడిచిపెట్టండి. కనుబొమ్మల మధ్య భాగం. దీర్ఘమైన శ్వాస పీల్చండి. విడిచిపెట్టండి. తల పై భాగం. దీర్ఘమైన శ్వాస పీల్చండి. విడిచిపెట్టండి. ఈ శరీరం ప్రకృతి ఇచ్చిన
అందమైన వరం, దాన్ని గౌరవిద్దాం. శ్వాసను గమనించండి. పీల్చే ప్రతి ఆలోచనలు మంచివైనా చెడ్డవైనా అంగీకరించండి. మీ భావాలు గమనించండి. లోపలి బాధ, సంతోషం, ఆనందం భావాలు గమనించండి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ దీర్ఘమైన శ్వాస తీసుకోండి. మీకు సంపూర్ణం అనిపించినప్పుడు నెమ్మదిగా, అతి నెమ్మదిగా కళ్ళు తెరవండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీ మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఎవరైతే వాళ్ళకి నమస్కరించి వినండి మంత్రాన్ని. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం తత్సత్. ముగిసిందండి. ఇప్పుడు సూర్య నమస్కారం సార్. అందరికీ నా విన్నపం, ఎవరైతే ఎలా వచ్చారో, ఏ విధమైన మీ గ్రూప్స్తో, మీ కాలేజీ కేర్ టేకర్స్ వచ్చారో, పర్టికులర్గా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ రామ్మోహన్ రెడ్డి గారు రావడం, అలాగే ఈ రథసప్తమి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనౌన్స్ చేసిన వెంటనే కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు ఫాలోఅప్ చేసి జీవో వెంటనే వచ్చే విధంగా చేసి ఈ ఉత్సవాలని దగ్గరుండి పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు, ఈరోజు హెలికాప్టర్ రైడ్ కోసం, అది కూడా టూరిజం హెలికాప్టర్ రైడ్ కోసం అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవ కేంద్ర మంత్రివర్యుల సహాయ సహకారాలతో ఆల్రెడీ మేము 100 కోట్లతో ప్రతిపాదన చేసే ప్రధాన స్కీము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేయడం అయింది. దాన్ని కూడా పరిశీలి చేస్తున్నారు. ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని ఒక పిలిగ్రమ్ సెంటర్గా, మంచి పిలిగ్రమ్ సెంటర్గా చేయడానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ 3 రోజులు కూడా మనం సక్సెస్ఫుల్ చేసి ప్రజలందరూ దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఉత్సవాన్ని భక్తులందరూ కూడా వీలైనంత తొందరగా దర్శనాలు కూడా చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం, తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కోటిశంకర్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవం చాలా గ్రాండ్గా జరపాలని ఒక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన తర్వాత అంగీకరించి దేవాలయానికి ఉన్నటువంటి ప్రతిష్టను గుర్తించి ఈరోజు ఇంత పెద్ద అవకాశం మా అందరి చేతుల్లో కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఈరోజు 3 రోజులు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలతో 3 రోజులు ఉత్సవాల ప్రోగ్రాంని నిర్వహించాం. మరి దీనికి సహకరించినటువంటి కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి ఆధ్యాత్మిక స్ఫూర్తితో ఈ 3 రోజుల తాలూకా కార్యక్రమాలు కూడా ముందుకు కొనసాగుతున్నాయి. అందులో మొట్టమొదటి కార్యక్రమం ఇప్పుడే మనం పార్టిసిపేట్ కూడా చేసాం. సూర్యుడిని మనం ఆరాధిస్తూ సూర్య నమస్కారాలతో ఈ 3 రోజుల తాలూకా ఉత్సవాలు కూడా ప్రారంభించాం. మరి మనకున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం సూర్య నమస్కారాలు ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా శక్తినిచ్చేటటువంటి ఆ కార్యక్రమంతో పవిత్రంగా ఉంటుందనే భావనతో ఈ యొక్క కార్యక్రమంతో మొదలుపెట్టాం.
3 రోజుల కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాల్లో చూసుకుంటే మరి ప్రత్యేకంగా ఆటల పోటీలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే స్టాల్స్, అలాగే లేజర్ షో, మరి ఫైర్ క్రాకర్స్తో, శోభాయాత్రతో, మరి అలాగే 4వ తేదీన రథసప్తమి దర్శనంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని, మరి నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా పాల్గొనాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి అడిగినా సరే అందరిలో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది, మంచి స్ఫూర్తితో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి మా పట్టణం, శ్రీకాకుళం పట్టణాన్ని కూడా సుందరంగా తయారు చేసి అందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేశాం. మరొకసారి జిల్లా యంత్రాంగం కూడా ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఈరోజు ఈ సూర్య నమస్కారాల ప్రోగ్రాం కూడా సుమారు 4,000 మందితో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వయసులో ఉన్నవారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మరి అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నెన్నో ఈ 3 రోజులు కూడా ప్లాన్ చేశాం. అన్ని విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం తాలూకా ఆశీస్సులు, భగవంతుడి తాలూకా ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉండాలి. మనకు ప్రత్యక్షమైనటువంటి ధైర్యం ఆ సూర్య భగవాన్ స్వామి. అటువంటి ఆ స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి కూడా రథసప్తమి నాడు లక్షల మంది వస్తున్నారు. ఆ రోజులు కూడా చాలా భారీగా ఏర్పాట్లన్నీ కూడా చేసి భక్తులు దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి అందరూ కూడా చాలా చక్కగా ఇక్కడికి విచ్చేసి మరి దర్శనం చేసుకొని ఆలయాన్ని కూడా భవిష్యత్తులో ఇంకా దశాత్ స్కీమ్ కూడా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొని వచ్చి డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఇది ఒక మొట్టమొదటి అడుగుగా మేము కూడా భావిస్తున్నాం. ఒక మంచి కార్యక్రమానికి నాంది పలుకుతూ ముందుకు నడుస్తున్నాం. దానికి అందరి తాలూకు ఆశీస్సులు ఉండాలి, సహకారం ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాం.